హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భరత్ ట్యూబ్. ఈరోజు మనం కామారెడ్డి నుండి హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇది కామారెడ్డి ఎగ్జిట్. ఇప్పుడు మనం ఇండియాస్ లాంగెస్ట్ హైవే అయిన NH-44 పైకి వెళ్తున్నాం. కామారెడ్డికి 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ సైడ్, ఇంకోటి నిజామాబాద్ సైడ్. సో రీసెంట్లీ 2 సైడ్స్ ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మనకి కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళేలోపు మనకు 2 టోల్ గేట్స్ వస్తాయి. ఒకటేమో బిక్నూర్ టోల్ గేట్, ఇంకొకటేమో తూప్రాన్ టోల్ గేట్. సో, మనం బిక్నూర్ టోల్ గేట్‌ని మిస్ అయిపోయినాం. షూట్ చేయలేదు. సో, తూప్రాన్ టోల్ గేట్‌ని షూట్ చేస్తున్నా. తూప్రాన్ టోల్ గేట్ దాటంగానే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఒక కేఫ్ ప్లస్ రెస్టారెంట్ లాగా కనిపించింది. సో, ఇక్కడ టీ తాగుదామని చెప్పేసి ఆగినాం. సో, లైటింగ్ అయితే హైలైట్ ఉంది ఇక్కడ. అండ్ టీ ఎట్లుంటదో చూడాలి. సో, ఇక్కడ టీ అనేది ఎక్సలెంట్‌గా ఉంది. తాగొచ్చు. అండ్ మనకు పక్కనే హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉందన్నమాట. ఈ హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో బెనిఫిట్ ఏందంటే, మనం ఎయిర్ చెక్ చేయించుకోవచ్చు ఇక్కడనే. చాలా దూరం వరకు చూసినా ఎక్కడ ఎయిర్ చెకింగ్ లేకుండే. ఒకటి జియో ఉంటది. అక్కడ ఒకటుంది. కాకపోతే అక్కడ నేను కొట్టించుకోలేదు. ఇది మేడ్చల్ దగ్గరున్న ఔటర్ రింగ్ రోడ్. సో, ఇక్కడ మనం ఎంట్రీ ఇద్దాం ఔటర్ రింగ్ రోడ్ పైకి. సో, ఇక్కడ ఎంట్రీ ఇచ్చేటప్పుడు మనకి మన వెహికల్ నంబర్‌ని స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఎగ్జిట్ అయితామో అక్కడికెళ్ళిన తర్వాత మనకి అమౌంట్ అనేది కట్ అయితది. అంటే మనం ఎంతసేపు ఓఆర్ఆర్‌ని వాడినాం అండ్ ఎంత దూరం వాడినాం అనే దాన్ని బట్టి మన అమౌంట్ అనేది డిసైడ్ అయితదన్నమాట. సో, ఇదే ఈ ఎంట్రీ చెకింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మనం ఒక్కసారి స్కాన్ చేసుకున్నామంటే ఇంగ ఎగ్జిట్ దగ్గరనే మనకు అమౌంట్ అని ఇక మిగతా విషయాలన్నీ. సో, అది కూడా మనం చూద్దాం.
ఇదే ఎగ్జిట్ నంబర్ 16. సో, ఓఆర్ఆర్ పైన ఎక్కడి సైడ్ నుంచి వచ్చినా సరే ఎగ్జిట్ నంబర్ 16 దగ్గరికి వచ్చేస్తే మనకు ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ ఉంటదన్నమాట. సో, ఇక్కడ మనకు స్కాన్ చేసేసుకొని మన అమౌంట్ ఎంతనో కట్ చేసేసి మనకి పంపించేస్తది. సో, మనం ఎయిర్‌పోర్ట్ లోపలికి ఇప్పుడు ఎంట్రీ అయిపోయినామనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది ఇది. సో, లెఫ్ట్ సైడ్ ఒక వే అనేది లేదు. రైట్ సైడ్ వచ్చేసరికి ఫుల్ క్లియర్ ఉంది. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా క్లియర్ ఉండే. బట్ ఈసారి రోడ్ ఏస్తున్నట్టుర్రు. సో, ఇది ఎంట్రీ. సో, మనం ఎయిర్‌పోర్ట్‌లో ఎవరైనా రిసీవ్ చేసుకోవాలంటే మనం కంపల్సరీ కార్‌ని పార్కింగ్‌లో పెట్టుకోవాలి. సో, పార్కింగ్ ఇటు సైడ్ కాదు. మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్‌లో ఉంటది. ఇదేంటంటే మనం ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ దగ్గరికెళ్తామన్నమాట. ఇక్కడ మనకు లగేజ్ ఎక్కువుంటది కాబట్టి ఎవరైనా పంపియాలి అనుకుంటే క్విక్‌గా మనం లగేజ్ తీసుకోవచ్చు కాబట్టి, తీసుకొని వాళ్ళకిచ్చేయొచ్చు కాబట్టి, సో, మనం ఇక్కడ డైరెక్ట్ ఎళ్ళిపోవచ్చు. డైరెక్ట్ ఎళ్ళిపోతే మనకేం ప్రాబ్లమ్ ఉండదు. అదే మనం రిసీవ్ చేసుకోవాలంటే వాళ్ళు బయటకెప్పుడొస్తారో మనకు తెలీదు కాబట్టి, ఇంతసేపు ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేయలేము. వాళ్ళు లైక్ సెక్యూరిటీ గానీ ఎవరైనా సరే ఒప్పుకోరనమాట. ఇక్కడ మనకి ఎయిర్‌పోర్ట్‌లో పబ్ అండ్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి లోపల ఈ బిల్డింగ్ లోపల. అండ్ అక్కడ ఇప్పుడు మనకు కనిపించేదంతా పార్కింగ్ అనమాట. పెద్ద పార్కింగ్ అది. సో, మనం వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకున్న తర్వాత కింది నుంచి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఉంటది. లిఫ్ట్ ఆర్ స్టెప్స్ ద్వారా మనం పైకి రావచ్చు. సో, మనం లోపలికెళ్దాం. ఇక్కడ మనకి మధ్య మధ్యలో యెల్లో కలర్‌తోని జీబ్రా క్రాసింగ్స్ ఉన్నాయన్నమాట. దానిపై నుంచే మనం క్రాస్ అయితే బెటర్. ఇందాక బ్లాక్ కలర్ గ్లాసెస్‌తో చూసిర్రు కదా! అదేంటంటే లిఫ్ట్. కంప్లీట్ గ్లాస్. అండ్ ఇక్కడ మనకు కరెన్సీ ఎక్స్‌చేంజ్ కనిపిస్తుంది కదా! ఇదేంటంటే ఆల్ ఓవర్ వరల్డ్ మనం ఎక్కడైనా సరే, ఏ మనీ అయినా సరే మనం ఇక్కడ ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా జనాలు. వాళ్ళందరూ ఇక్కడ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారనమాట. సో, మనం ఇప్పుడు టాప్ ఫ్లోర్‌లో ఉన్నామన్నమాట. ఎయిర్‌పోర్ట్‌లో టాపెస్ట్ ఫ్లోర్ ఇదే. ఇంతకంటే టాప్ ఇంగ అంటే పైన ఇంకేం లేదు. సో, టాప్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు కిందికెళ్దాం.
ఈ కేఫ్ నిలోఫర్ చాయ్ ఏందో గానీ ఎక్కడైనా సరే పెట్టేస్తున్నారనమాట. అండ్ చాయ్ గూడా బావుంటది అందులో. ఇది క్రిస్మస్ ట్రీ. ఈ క్రిస్మస్ ట్రీ పైనుంచి చూస్తే బ్యూటిఫుల్‌గా కనిపిస్తదనమాట. అయితే పైనుంచి కనిపియదేం అంటే దగ్గర నుంచి ఎళ్ళొచ్చి చూడొచ్చేమో అనుకోని నేను కిందికి దిగిన. కాకపోతే కింది నుంచి అలౌడ్ లేదనమాట. సో, దూరం నుంచే చూడాల్సొచ్చింది. పైనుంచే బావుంది. అది గూడా మీకు చూపిస్తా. అండ్ ఈ ఫ్లోర్ కంటే కింద ఇంకొక ఫ్లోర్ గూడా ఉంటది. బట్ నేను అది ఎక్స్‌ప్లోర్ చేయడం మర్చిపోయినా. అదేముండదు మామూలుగా పార్కింగ్‌కెళ్ళడానికి వే అది. మనం ఇప్పుడు పైకెళ్తున్నాం గదా! పైకెళ్ళిన తర్వాత మీకొకసారి ఆ విజువల్ అనేది నేను మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి క్రిస్మస్ ట్రీ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. సో, ఇది చూసే నేను కిందికెళ్ళిన. బట్ కింద అలౌడ్ లేదు కాబట్టి పైనుంచే బావుంది. ఇవేంటంటే ఇవి సెల్ఫ్ చెక్ ఇన్ అన్నమాట. మనది మనమే సెల్ఫ్‌గా చెక్ ఇన్ జేసుకోవచ్చు. మనుషులెవరు అవసరం పడదనమాట. అక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చేస్తే సరిపోద్ది. అండ్ ఇదొచ్చేసి బ్యాగేజ్ వ్రాప్ అన్నమాట. ఇదేంటంటే ఒక బ్యాగ్‌కి 600 అట్లా తీసుకుంటున్నారు. ఇందులో మనకేంటంటే మన బ్యాగ్‌ని మొత్తం ఒక ప్లాస్టిక్ కవర్‌తోని వ్రాప్ జేసేస్తారు. సో దట్ అందులో ఉన్న ఐటెమ్స్ కానీ ఏవి డ్యామేజ్ అవ్వకుండా అండ్ పార్సెల్ అనేది మనకి వేరే ఫ్లైట్‌లో వస్తది కాబట్టి అది ఎటు దొరికితే అటు పడేస్తారు కాబట్టి బ్యాగ్‌కి ఏం గాకుండా స్క్రాచెస్ పడకుండా అండ్ లోపలున్న వస్తువులకి ఏం గాకుండా నీట్‌గా ప్యాక్ జేస్తారనమాట. సో, ఇక ఫైనల్‌గా ఒక లాస్ట్ షాట్ తీసిన. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు. సో, అది. సో, ఇప్పుడు కోంపల్లికి రిటర్న్ అయిపోతున్నామనమాట. కోంపల్లికెళ్ళాలి కాబట్టి మళ్ళీ మేడ్చల్ స్ట్రెయిట్‌గా ఎళ్ళడం ఎందుకు, సిటీ లోపల నుంచి వెళ్దామని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ ఎగ్జిట్ అయిపోయినాం. ఎగ్జిట్ అయిపోయేసి సిటీ లోపల నుంచి ఎళ్తున్నాం. సో, నేను ఇప్పుడు కామారెడ్డికి మార్నింగ్ రిటర్న్ ఎళ్తున్నామనమాట. ఆ రిటర్న్ ఎళ్ళేది నేను హైపర్ ల్యాబ్స్ పెట్టిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చాలా బాగా వచ్చింది అది గూడా. సో, ఇది ఫ్రెండ్స్ ఎయిర్‌పోర్ట్ రౌండ్ టూర్ వీడియో. నేను అంతా బాగా కవర్ చేసినా అని అనుకుంటున్నా. సో, ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి కంటెంట్ ఇంకా అద్భుతమైన కంటెంట్ తీసి మీకు చూయిద్దాం అనుకుంటున్నా. సో, ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. బాయ్.
వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.